హాయ్ అండి దోస్తులు. బోట్లు కానగడత చేప ఎలా కట్ చేస్తున్నారు అనేది మీ అందరికీ చూపిస్తాను దోస్తులు. ముందుగా మేము బుర్ర పెట్టుకొని పొచ్చు తీసుకోవాలండి. పొచ్చు నీట్గా తీసుకోవాలండి. వెనక ముందు చూసుకొని నీట్గా తీసుకోవాలండి. రెండు పక్కల పొచ్చు తీసుకోవాలండి. నీట్గా చూసుకోవాలండి చేప. తర్వాత రెక్కలు కట్ చేసుకోవాలండి. రెక్కలు నీట్గా కట్ చేసుకోవాలండి. ఇంకో పక్క కూడా రెక్క కట్ చేసుకోవాలండి. రెక్కలు కట్ చేసుకొని చేప జాగ్రత్తగా పట్టుకొని మూతినిచ్చి బొడ్డు దగ్గర బాగా కట్ చేసుకోవాలండి. చూడండి దోస్తులు ఎలా కట్ చేస్తున్నామని అనేది. బొడ్డు దగ్గర కట్ చేస్తే లోపల పొట్టు కూడా కొద్దిగా తీయడానికి ఈజీగా ఉంటుందండి. కట్ చేసినామంటే లోపల పొట్టు తీస్తున్నామండి. చూడండి దోస్తులు, మేము ఇలాగే కట్ చేస్తామండి. ఇలాగే చేపల పొట్టు కూడా తీసుకుంటామండి. చేప ఉన్నది కదా, ఈ చేప చాలా పెద్దదండి, అందుకే మేము 3 ముక్కలు చేస్తున్నామండి. చూడండి దోస్తులు, చిన్నదైతే పర్లేదండి, ఒక్కొక్కటి సరిపోద్ది. పెద్దదైతే మేము 3 ముక్కలు చేసుకుంటామండి. చూడండి దోస్తులు, ఇలాగే మేము బోట్లో కట్ చేసుకుంటామండి. చూడండి దోస్తులు, 3 ముక్కలు అండి ఇవి. చూడండి దోస్తులు, మేము బోట్లు ఇలాగే మేము కట్ చేసుకుంటామండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు.